శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా సదా శివ ఆనందాశ్రితరక్షక ఆనందమహేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా సదా శివ ఇందుకళాధర ఇంద్రాది సుందర రూప సురేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ శోభిత కీర్తి శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ పురగాది ప్రియ భూషణ శంకర నరక వినాశన కేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ మూర్తిత దానవ నాశ పరాకర అర్జిత పాప వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ బ్రహ్మామురారి త్రిపురాంతకారి ఆను శశి భూమి సుతో బుధశ్చ గురుశ్చ శుక్రః శని రాహు కేతవః కుర్వంతు సర్వే మమ సుప్రభాతం కాశీలో పరమహంస పరివ్రాజకులైన శ్రీ 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 రామభద్రేంద్ర సరస్వతి స్వాముల వారు ప్రథమంగా ఆంధ్ర ఆశ్రమానికి శంకుస్థాపన చేయించారు. 3 అంతస్తులు కలిగిన ఈ భవనంలో సుమారు 110 గదులు ఉంటాయి. ఇంకా విశాలమైన వరండా, 4 వైపులా మెట్లను నిర్మించారు. ఇవిగాక 20 లాకర్లు, గ్రౌండ్ ఫ్లోర్ హాలు, సెల్లార్లలో మొత్తం ఒకేసారి 1000 మంది యాత్రికులు బస చేసే సదుపాయాన్ని కల్పించారు. హైదరాబాద్కు చెందిన ఆర్య వైశ్యుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మరొక వసతి గృహం శ్రీ కాశీ వైశ్య వాసవి నిత్యాన్నదాన సత్రం. 4 అంతస్తుల నిర్మాణంతో వసతి గదులు, డార్మిటరీ, లాకర్లతో విశాలమైన ప్రాంగణం కలిగిన ఈ నిత్యాన్నదాన సత్రం కేవలం భక్తుల విరాళాల సదుపాయంతోనే కొనసాగుతోంది. వీరి ఆధ్వర్యంలోనే కాశీ క్షేత్రంలో వృద్ధుల కోసం ఒక ఆశ్రమాన్ని కూడా నడుపుతున్నారు. సాక్షాత్తు అన్నపూర్ణాదేవి నెలవైన కాశీ క్షేత్రంలో అన్నదానానికి మించిన దానం మరొకటి లేదన్న వాక్యాన్ని తరతరాలుగా అక్షరబద్ధం చేస్తున్న కాశీ క్షేత్రంలోని అన్నసత్రాల నిర్వాహకులను ఎంతైనా అభినందించవలసిందే. మరి ఈ సంస్థ ఇక్కడ పుట్టి ఈ రోజున నిత్యం 300 మందికి పైగా అన్నదానం జరుగుతూ ఈ ఉత్తరప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి జక్కా నాగభూషణం ప్రెసిడెంట్ కాచం రామయ్య చైర్మన్ నేతృత్వంలో నేనైనటువంటి గాది ప్రభాకరం, నా భార్య ఉషాకుమారి, మా దంపతులిద్దరూ మాకు చేతనంత సేవ చేస్తూ వస్తున్నాం. వైశ్యులందరూ కలిపి ఈ సంస్థను పెంచుకుంటూ వచ్చారు. ఈ కాశీ క్షేత్రంలో మాకున్న ప్రేమ అంటే ప్రత్యేకంగా చెప్పాలంటే కాశీ 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 కాశీకోట అనేటువంటి పుస్తకాన్ని విడుదల చేసి ప్రజల్లో కాశీ యాత్ర చేయాలనేటువంటి సంకల్పాన్ని మరింత బలోపేతం చేయటం, పురాణం నుంచి కాశీ యాత్ర చేస్తే జన్మను ఒక్కసారి చేసినా జన్మ తరిస్తుంది, ఒక్కసారి కాశీ యాత్ర చేసినా చాలు అని పురాణం చెబుతుంది. వాళ్ళల్లో ఈ రోజు ప్రయాణ సౌకర్యాలు పెరిగినాయి, అన్ని సదుపాయాలు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అలాగే
భోజన సదుపాయాలు కూడా ఎన్నో ధార్మిక సంస్థలు చేస్తున్నాయి. అదేవిధంగా మేము ఆర్య వైశ్య వృద్ధాశ్రమం అనే నిత్యానకత్వం పేరుతో కాశీ అన్నపూర్ణ టైటిల్ సరిపడే విధంగా ఈ రోజు అన్నదానం చేస్తున్నాం. ఇక్కడ దీంతో పాటు ఈ అన్నదానం గురించి ప్రధానంగా చెప్పుకోవాలంటే వీరి పేరు ఒకసారి చూడండి. వీరిని కొత్తమాస రత్నాకర్ వారిని అతి సామాన్యంగా కనపడతాడు. ఈయన దాతలకి ఒక స్ఫూర్తి దాతగా ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాడు. అది ఏమిటంటే అన్నదానంలో కల్లా ప్రధానమైనటువంటి వస్తువు బియ్యం. ఈ బియ్యం ఎంత ఖర్చు అయితే ఈ కాశీ అన్నపూర్ణ సత్రంలో ప్రతి బియ్యం మీద నాది ఉండాలి, నేను దాతగా ఉంటాను అంటూ శాశ్వత బియ్యం దాతగా ఈ సంస్థకు వచ్చి వెన్నంటే ఆయన కూడా మా నాగభూషణ్ గారు లాగానే అన్నదానానికి ప్రధానంగా నిలిచిన దాత. ఈయన స్వగ్రామం అప్పాపురం, గుంటూరు, బాపట్ల. ఈయన వీరి దంపతులు ఇద్దరు కూడా కాశీ రావాల తలంపుతో మొట్టమొదటిగా ఈ దానాన్ని అందించి ఈ సంస్థకి అన్ని సంస్థలకి కూడా ఆదర్శంగా నిలబడ్డాడు. అంతేకాకుండా ప్రధానంగా కాశీ గురించి చెప్పుకోవాలంటే 9 రోజులు కాశీ యాత్ర చేయాలనేటువంటి తలంపు ప్రజలను వచ్చిన తర్వాత 9 రోజుల నుండి అలహాబాద్, అయోధ్య, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను యాత్ర చేస్తున్నారు. కాదు, 9 రోజులు కాశీ యాత్ర అంటే గర్భావాసం. 9 రోజులు కూడా కాశీవాసం చేయటం అంటే కాశీని విడిచిపెట్టి వెళ్లకుండా 9 రోజులు గంగా స్నానం, కాశీ అన్నపూర్ణ, విశ్వనాథ, విశాలాక్షి అన్ని దర్శనాలు చేసుకుంటూ ఈ గ్రంథ పఠనాలు చేస్తూ రాత్రిపూట గంగాహారతి అనేటువంటిది కానీ సప్తఋషుల పూజ 7 గంటల సప్తఋషుల పూజ, 9 గంటలకు వచ్చి పౌలింపు సేవ జరిగేటువంటి విశ్వనాథ గుడిలో సేవలు కూడా ఈ 9 రోజులు అయిన తర్వాతే మీరు వెళ్ళండి. అలహాబాద్ వెళ్ళండి, అయోధ్య వెళ్ళండి, గయ వెళ్ళండి, నేమ్సారండి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీ పురపతి భజ విశ్వనాథం. పెద్దదైనటువంటి మేనకాదేవికి విష్ణువంశ సంభూతుడైనటువంటి హిమవంతునితో వివాహం అవుతుంది. మేనకా హిమవంతులకు మళ్లీ పరదేవత పార్వతీదేవిగా జన్మిస్తుంది. ఆ కారణం చేత ఆమెని కుమార్తె అనుకుని ప్రేమించి, లాలించి, గౌరవించి, పోషించి, పెంచి, పెద్ద చేసి, కళ్యాణం చేసి, కన్యాదానం చేసిన కారణం చేత మేనకా హిమవంతులు కైలాసంలో ఉండడానికి కావలసిన అధికారాన్ని పొందుతారు. రెండవ పిల్ల అయినటువంటి ధన్యాదేవి జనక మహారాజు గారికి భార్య అవుతుంది. జనక మహారాజు గారికి భార్య అయిన కారణం చేత లక్ష్మీదేవి అయోనిజగా సీతాదేవిగా పుడుతుంది. సీతాదేవిగా పుట్టిన కారణం చేత సీతమ్మని రామచంద్రమూర్తికి కన్యాదానం చేసిన కారణం చేత ధన్యాదేవి వైకుంఠాన్ని చేరుకుంటుంది. అలాగే మూడవదైనటువంటి కళావతి భూలోకంలో వృషభానుడు అనబడేటటువంటి వైశ్యుణ్ణి వివాహం చేసుకుంటుంది. వాళ్ళిద్దరికి రాధ అనబడేటటువంటి పిల్ల పుడుతుంది. ఆ రాధని శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క శక్తిగా స్వీకరిస్తాడు. ఆ కారణంగా రాధ కృష్ణుడికి శక్తి స్వరూపంగా మారుతుంది. కాబట్టి వాళ్ళిద్దరూ, ఆ వృషభానుడు, కళావతి, గోలోకవాసాన్ని పొందుతారు. ఇలా మీరు భూలోకంలోకి వెళ్ళిన తదనంతర కాలమనందు చాలా గొప్ప గొప్ప లోకములలో శాశ్వతంగా ఉండడానికి కావలసిన వరాన్ని మీకు కటాక్షిస్తున్నా ఉన్నారు. జగదమ్మ పుట్టాలి అంటే ఒక్క హిమవంతుడు మేనకకి మాత్రమే జన్మించాలి. ఎందుచేత? హిమవంతుడు విష్ణువాంశ సంభూతుడు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, మన వైపు చాలా తక్కువ, కానీ అసలు అటువంటి మూర్తి మన వైపు చాలా తక్కువ. చాలా జగత్ కళ్యాణం, అద్భుత కళ్యాణం అంటే పార్వతీ కళ్యాణం. ఆ పార్వతీ కళ్యాణంలో శ్రీ మహావిష్ణువు తన చెల్లెలైనటువంటి పార్వతీదేవిని చెయ్యి పట్టుకుని పరమశివుడి చేతిలో పెడుతూ ఉంటారు. ఈ పరమశివుడి చేతిలో పెడుతున్నటువంటి ఘట్టం ఉందే, ఇది మీకు ద్రవిడ దేశం వెడితే ఎక్కడ చూసినా కనపడదు. ప్రత్యేకించి కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడి యొక్క దేవస్థానానికి వెడితే ఏకాంబరేశ్వర లింగం ఎదురుగుండా ఉన్నటువంటి పెద్ద స్తంభంలో ఈ మూర్తే, కంచి చరిత్ర అంతా ఉంటుంది ఆ స్తంభాల్లోనే. కాబట్టి ఆ కళ్యాణ ఘట్టంలో శ్రీ మహావిష్ణువుకి చెల్లెలుగా ఉంటుంది అమ్మవారు ఎప్పుడు. కారణం ఏమంటే ఒక మర్యాద ఒకటి ఉంటుంది. కుండ మార్పిడి అని ఒకటి అంటూ ఉంటారంటే వాళ్ళ చెల్లెల్ని వీళ్ళు, వీళ్ళ చెల్లెల్ని వాళ్ళు పెళ్లి చేసుకోవడం.
అది శాస్త్రోక్తం కాదు. అందుకే త్రిమూర్తుల యందు ఒక గమ్మత్తైన సంబంధం ఉంటుంది. బ్రహ్మగారు ఎరుపు, బ్రహ్మగారి చెల్లెలు లక్ష్మి ఎరుపు, శంకరుడు తెలుపు, శంకరుడి చెల్లెలు సరస్వతి తెలుపు, నారాయణుడు నలుపు, నారాయణుడి చెల్లెలు నారాయణి నలుపు, నారాయణి పార్వతి, అందుకే అమ్మవారు నల్లగా ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మగారి చెల్లెలు లక్ష్మీదేవి విష్ణుమూర్తికి భార్య, విష్ణుమూర్తి చెల్లెలు నారాయణి పరమశివుడికి భార్య, పరమశివుడి చెల్లెలు సరస్వతి తెల్లనిది ఎర్రని బ్రహ్మకు భార్య. ఇది త్రిమూర్తుల మధ్య అనుబంధం. లౌకికంగా ఈ అనుబంధాన్ని ఎందుకు చెప్తారంటే మళ్ళీ తెలుపు నలుపు ఎరుపు పెట్టి ఈ రంగుల చేత గుణావిష్కృతం చేసి త్రిమూర్తి తత్వం చెప్తారు అందులో. అందుకని బంధుత్వాన్ని చూపిస్తారు. అందుకే మీరు ఎక్కడ చెప్పండి ఆవిడ శ్రీ మహావిష్ణువు యొక్క సోదరి. అందుకే శ్యామశాస్త్రి గారు ఎక్కడ కీర్తన చేసినా శ్యామకృష్ణ సహోదరి అంటుంటారు. అందుకే మీరు పార్వతీ పరమేశ్వర తత్వంలో రహస్యం ఏంటంటే శ్రీ మహావిష్ణువుని నింద చేసిన వాడు శివభక్తుడిగా నిలబడలేడు. ఎందుకో తెలుసా అండి? విష్ణువు అమ్మవారికి సోదరుడు, ఒక్కనాటికి అంగీకరించదాడు. విష్ణువు దగ్గరికి వెళ్ళి శివనింద చేస్తే ఒక్కనాటికి ఆయన అంగీకరించాడు. ఎందుకంటే చెల్లెలి భర్త భావమృతి బ్రతకగోర్చాడు. లౌకికమైన బంధుత్వం రీత్యా చూసినా శివకేశవుల మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ నింద పనికిరాదు. అందుకే మీకు పేర్లలో కూడా చమత్కారం ఎలా ఉంటుందంటే పార్వతీ పరమేశ్వరుల పేర్లు కూడా కలిసిపోయి ఉంటాయి. శివ శివాని, భవ భవాని, రుద్ర రుద్రాణి, శంభు శాంభవి, హంస హంసిని, నారాయణ నారాయణి. భార్యాభర్తలు కాదు, అన్నా చెల్లెళ్ళు. ఆ ముందు చెప్పినవన్నీ భార్యాభర్తలు, నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఉంటుంది. అన్నా చెల్లెళ్ళ అనుబంధం కాబట్టి ఎప్పుడు పరమశివుడికి కన్యాదానం చేసినా శ్రీమన్నారాయణుడే కన్యాదానం చేస్తుంటాడు. అది గమ్మత్తు. అందుకే ఆమె మళ్ళీ ఎవరి కడుపున పుట్టాలి అంటే విష్ణువాంశ సంభూతుడి కడుపునే పుట్టాలి పార్వతీదేవి పుడితే. అందుకే విష్ణువాంశ సంభూతుడైనటువంటి హిమవంతునికి కుమార్తెగా వచ్చింది. ఇప్పుడు విష్ణువాంశ సంభూతుడైనటువంటి హిమవంతుడికి మేనకాదేవితో వివాహం అయితే తప్ప అసలు పార్వతీదేవి యొక్క అవతారం రాదు. ఇప్పుడు అలా వివాహమై వాళ్ళ మధ్య ప్రేమ అంకురించాలి అని దేవతలు వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం చేశారు. ఇద్దరినీ కలిపే ప్రయత్నం చేయడం వల్ల హిమవంతుడు మేనక వివాహం చేస్తున్నారు, దంపతులు అయ్యారు. ఇప్పుడు ఈ దంపతులకు పార్వతీదేవి జన్మించాలి. అది ఆవిడ అనుగ్రహించి అంగీకరిస్తేనే జన్మిస్తుంది. అందుకే ఇప్పుడు దేవతలందరూ పరదేవతని ప్రార్థన చేశారు. అమ్మా నువ్వు మళ్ళీ పుట్టాలి, నువ్వు పుట్టి పరమశివుడికి ఇల్లాలు కావాలి. నువ్వు ఇల్లాలైతే తప్ప కొడుకు పుట్టాడు, కొడుకు పుడితే తప్ప తారకాసురుడు మరణించాడు, తారకాసురుడు మరణిస్తే తప్ప మాకు భద్రత లేదు. నీవు తప్ప శివుని యందు కామమును కల్పించగలిగిన వాళ్ళు ఎవరూ లేరు లోకంలో. ఆయన ఇల్లాలు నువ్వే. అదే ఉత్తమ పురుష లక్షణం. ఆయన భార్య యందు ఆయనకి కామం. కాబట్టి తల్లి నువ్వు అవతార స్వీకారం చెయ్యాలి. ఇప్పుడు ఆ తల్లి అంగీకరించింది, తప్పకుండా నేను అవతార స్వీకారం చేస్తాను. మేనకాహిమవంతులకు వివాహమైంది. అమ్మవారు జన్మించాలి అంటే కొంత పుణ్యం ఉండాలి కదా. కొత్తగా పెళ్ళయిన తర్వాత తీర్థయాత్ర చెయ్యండి కొన్ని భగవత్ సంబంధమైనటువంటి క్రతువులు ఎందుకు చేయిస్తారో తెలుసా? పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చి ఆడపిల్లతో కొన్ని నోములు పట్టించడం, కొన్ని వ్రతాలు చేయించడం, అత్తవారింట్లో ఉండేవాళ్లు కూడా చక్కగా ఆ ఇంటికొచ్చిన కోడలతో 4 పూజలు చేయించడం, 4 పేరంటాలు చేయించడం ఎందుకు చేయిస్తారంటే దాని చేత భగవదనుగ్రహము ఆ దంపతులకు కలిగితే దాని వలన కడుపున పుట్టేటటువంటి పిల్లవాడు మంచి పిల్లవాడు పుడతాడని. అసలు భగవత్ స్పర్శే లేని జీవితాలు గడపడానికి అనుమతి ఇవ్వబడింది అనుకోండి, ఇంకా మంచి పిల్లలు పుడతారన్న ఆశ ఎలా కలుగుతుంది? కాబట్టి ఇప్పుడు హిమవంతుడు మేనక పరమ పవిత్రమైనటువంటి జీవనాన్ని గడిపితే తప్ప పార్వతీదేవి పుట్టదు. అందుకే స్త్రీ వైపు నుంచి ఎప్పుడూ కూడా ఉపాసన నోములు వ్రతాలుగా ఉంటుంది. ఆవిడ ఏం చేసేదో తెలుసా అండి? ప్రతి అష్టమి నాడు కూడా ఉపవాసం ఉండేది. ప్రతి నవమి తిథి నాడు కూడా సువాసిని పూజ చేసేది.
అమ్మవారికి ప్రత్యేకించి కృష్ణపక్షంలో ఉండేటటువంటి నవమి తిథి అపారమైన శక్తివంతం. ప్రత్యేకించి కాశీపట్టణంలో దుర్గకి, కాశీపట్టణంలో ఉన్నటువంటి దుర్గ కృష్ణపక్షంలో ఉండేటటువంటి నవమి నాడు దర్శనం చేసినా, పూజ చేసినా, పేరు చెప్పినా, ఓ పువ్వు ఇచ్చినా ఆవిడ పొంగిపోతుంది. దుర్గే. అసలు మీరు కాశీలో ఉండేటటువంటి దుర్గా వైభవం ఏమిటో అత్యద్భుతం. అసలు ఆవిడ అలా నిలిచింది ఇక్కడ దుర్గమ్మ. కాబట్టి అటువంటి తల్లి ప్రతి అష్టమి నాడు ఉపవాసం చేసేది, ప్రతి నవమి నాడు సువాసిని పూజ చేసేది. సువాసినియే పరదేవతా స్వరూపం. సువాసిని కూర్చోపెట్టి పూజ చేసేటప్పుడు లోకంలో ఏం చేస్తారంటే అమ్మవారి నామాలు చెప్పేస్తుంటారు. బాల పూజ చేసినా, సువాసిని పూజ చేసినా. అలా కాదు చెప్పేది. బాలకి బాలనామాలు ఉన్నాయి వేరే, సువాసినికి సువాసిని నామాలు ఉన్నాయి వేరే. సువాసినికి ఇక్కడ ఉన్న తల్లే ఆమె ఎంత యోగ్యురాలో, భర్తని ఎంత అనుగమిస్తుందో, పిల్లల్ని ఎంత గొప్ప వృద్ధిలోకి తెచ్చిందో, ఇంటికొచ్చిన వాళ్ళని ఆదరించి అన్నం ఎంత పెడుతుందో, పతిని ఎంత సేవిస్తుందో, ఎంత మర్యాదతో నిలబడుతుందో, 10 మందిని కన్న తల్లిలా ఎలా ఆదరిస్తుందో అటువంటి వారు సువాసిని పూజకు అర్హులు. అందుకే సువాసిని పూజ చేసేటప్పుడు ఈ నామాలు చెప్తారు. కల్పం వేరుగా ఉంటుంది. సువాసిని పూజ చేసేటప్పుడు లక్ష్మీనామాలో పార్వతీనామాలో చెప్పి చేయరు, సువాసిని నామాలు చెప్పి చేయాలి. అలాగే బాల పూజ చేసేటప్పుడు అమ్మవారి నామాలు చెప్పరు, బాలనామాలు ఉంటాయి. ఆ నామాలు చెప్పి కాళ్ళు కడగాలి. పురుషుడు కాళ్ళు కడగాలి, భార్య నీళ్లు పోయాలి. అంతేగాని ఆడది మగవాడు నీళ్లు పోసి ఆడది కాళ్ళు కడగదు. ఎక్కడ చేసినా ఆడది నీళ్లు పోస్తుంది, ఇల్లాలు నీళ్లు పోస్తుంది, యజమాని కాళ్ళు కడగాలి. అది శాస్త్రీయం. అందుకే కదా కన్యాదానం చేసినా ఎవరు కాళ్ళు కడుగుతారు? పురుషుడు కాళ్ళు కడుగుతారు. నీళ్లు ఎవరు పోస్తారు? ఇల్లాలు నీళ్లు పోస్తుంది. అంతేగాని ఆయన నీళ్లు పోసి ఆవిడ కాళ్ళు కడగడం ఉండదు. అది తిరగేసినట్టు, శాస్త్రీయం కాదు, అలా చేయకూడదు. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి జన్మించడం కోసం, అవతార స్వీకారం చేయడం కోసం, జన్మించడం అన్న మాట ఉండదుగా, కర్మ అనుభవించడానికి పుట్టేది కాదు ఆవిడ. ప్రతి అష్టమి నాడు ఉపవాసం, ప్రతి నవమి నాడు సువాసిని పూజ. చాలా కాలం జరిగిన తర్వాత ఒకనాడు పరదేవత మేనకాదేవికి సాక్షాత్కరించి అడిగింది, ఏమమ్మా ఇన్నాళ్ళు కష్టపడి అష్టమి నాడు ఉపవాసం చేశావు, నవమి నాడు సువాసిని పూజ చేశావు, నేను నీకు వరం ఇవ్వాలని వచ్చాను, ఏ వరం కావాలి అని అడిగింది. మేనకాదేవి ఎంత చమత్కారంగా అడిగిందో తెలుసా అండి? నువ్వు నా కడుపున పుట్టని అడగలేదు. అడగకుండా 3 లోకముల చేత పూజింపబడేటటువంటి తల్లి, ఏ తల్లి పుట్టడం చేత 2 వంశములు, పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా వర్ధిల్లుతాయో అటువంటి తల్లి, ఏ తల్లి పుట్టడానికి ముందు నేను 9 కొడుకులకి తల్లినవుతానో అలా 9 కొడుకులను ముందు నాకు ఇచ్చి తాను 101వ దానిగా కూతురుగా పుట్టగలిగిన తల్లి, కేవలం పుట్టడం కాకుండా లోకములను ఉద్ధరించగలిగిన తల్లి నాకు కూతురుగా కావాలని. నువ్వే నా కూతురుగా కావాలి. పార్వతీదేవి చిరునవ్వు నవ్వండి, నువ్వు అడిగినవన్నీ ఇస్తున్నాను, ఒక్కటి మారుస్తున్నానండి. నాకు ముచ్చట ఉంటుందిగా, అన్న కింద చెల్లెలైతే ఆ సంతోషం లేదు. చెల్లెలు వస్తోందంటే అన్నయ్య బొంబాయి వెళ్ళి తీసుకొస్తాడు. చెల్లెల కింద తమ్ముడు అనుకోండి, అక్క దగ్గర తమ్ముడు అంటే ఆ స్వాతంత్రం లేదు. ఎందుకని? అక్క చెప్పింది తమ్ముడు వినాలి, పెద్దరికం ఉంటుంది. చెల్లెల మీద అన్నగారంటే చెల్లెలకి రక్షణ గొడుగుంటుంది. మా అన్నయ్య అని అన్నయ్య వస్తున్నాడు, అన్నయ్య నన్ను చూస్తాడు, ఎంత ముచ్చటో. ఆడపిల్లకి అన్నయ్యే, భాగవతం అంతా అన్నయ్య గురించే కదా మాట్లాడింది, నువ్వు తొలుతో స్వాగతం అన్నయ్యదే. అందుకని అన్నగారు వెళ్ళాలి, అన్నగారు చక్కగా స్వాగతం